మందకృష్ణ మాదిగ. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు అందరికీ తెలుసు. అయితే ఈయన హిందూ దేవాలయాలపైన, బ్రాహ్మణులపైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఈ మధ్యన. అందులో ప్రధానమైనది, హిందూ దేవాలయాల్లో అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు ఉండాలి, బ్రాహ్మణేతరులు కూడా ఉండాలి అనేది ఈయన డిమాండ్. అందులో ఆయన ప్రస్తావిస్తూ, అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులే ఉన్నారు, వీరేమన్నా పెట్టి పుట్టారా, లేదంటే వీరేమన్నా దిగి వచ్చారా, వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా అని వ్యాఖ్యానించారు. అయితే మందకృష్ణ మాదిగ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీరు పూర్తిగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా శాకాహారులు, హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళని మనకు మొదటి నుంచి తెలుసు. ఒకవేళ ఎస్సీ ఎస్టీలను, బీసీలను కూడా అర్చకుల ఖాతాలో అర్చకులకు అవకాశం ఇవ్వాలి అనేది ఈయన ఉద్దేశం. మందకృష్ణ మాదిగ గారు, మీరు అదే ఓసీలకు, అదే ఎవరైతే బ్రాహ్మణ కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ కలిగే రిజర్వేషన్లు వారికి కూడా కలగకూడదని మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీకు మాత్రం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండాలి, వారికి మాత్రం అర్చకులు వాళ్ళు ఏమైనా పెట్టి పుట్టారా? మీ ఎస్సీ ఎస్టీలు ఏమైనా పెట్టి పుట్టారా? అంటే రాజ్యాంగంలో రాసింది కదా అని మీరు ఏమన్నా దిగి వచ్చారా? అప్పట్లో ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం దళితులు వెనకబడిన వాళ్ళు, ఈరోజు ఎవరు వెనకబడిన వాళ్ళు? అన్ని కులాల్లోనూ వెనకబడిన వారు ఉన్నారు, అన్ని కులాల్లోనూ ధనికులు ఉన్నారు. అయితే రిజర్వేషన్లు ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 75 సంవత్సరాలుగా మీకే ఎందుకు చెల్లుతుంది అని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అయ్యో మేము ఎస్సీ ఎస్టీలను కేసు పెడతారు అలాంటి. అలాంటిది బ్రాహ్మణులు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు పురోహిత్యం చేస్తున్నారు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, శాకాహారులు కాబట్టి వాళ్ళని హిందూ దేవాలయాల గర్భగుడుల్లో ప్రవేశం ఉంటుంది వాళ్ళకి. సాధారణ మనుషులకి ఎవరికి చాలా వరకు చాలా దేవాలయాలలో ప్రవేశం ఉంది. ఈ లాజిక్ కూడా తెలియకుండా మీరు మాట్లాడటం అనేది చాలా అవివేకులని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.